అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో డ్రైవర్లకి వాల్యూ లేదు. డ్రైవర్లు లేనిది ఏది కాదు. అది కార్ డ్రైవర్ కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు. చులకనగా చూస్తున్నారు డ్రైవర్ అంటే. ముఖ్యంగా లారీ డ్రైవర్స్ గురించి మాట్లాడుతున్నా. బండి లోడ్ అయినాక గమ్యానికి చేరినంత వరకు టెన్షనే. ఎందుకంటే మధ్యలో ఏదైనా చిన్నది జరిగినా డ్రైవర్దే తప్పు. లేదు, ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆపుకొని వెళ్ళినా, ఏ పోలీస్ అయినా ఆపుకొని వెళ్ళినా డ్రైవర్దే తప్పు. ఆ ఓనరు 100 రూపాయలు ఇస్తాడు, అంత ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరే బాబు, ఈ 100 రూపాయల్లో నువ్వేమైనా చేసుకో, 100 రూపాయలు ఇస్తావు, ఈ కేసులు అవన్నీ ఏమని నాకు సంబంధం లేదు అని డ్రైవర్ మీదే నెట్టేస్తున్నారు. ఆయన గమ్యాన చేరే వరకు ఒక 20% ఆయనకు ఉంటాయి, మిగులుతాయి. ఎట్లా బతకాలి, అదొకటి ఆలోచన చేయాలి. ఈ మధ్యలో ఈ జర్నీలో ఏమైనా తడిచినా సరే డ్రైవర్దే బాధ్యత. అక్కడికి పోయినంత వరకు డ్రైవర్ బాధ్యత. అన్లోడ్ అయినంత వరకు ఆయనకి టెన్షనే. అన్లోడ్ అయినాక లోడ్ అయినంత వరకు టెన్షనే. మళ్ళీ వచ్చినంత వరకు టెన్షనే. డ్రైవర్ల బాధ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక 2 డ్రైవర్లను పట్టుకొని 3, 4 వచ్చి ఏదో జరిగితే కొడితే ఎంతవరకు న్యాయం అండి చెప్పండి? మీరు డ్రైవర్లు కొట్టడం ఏంటండి? ఇది కరెక్టా? ఆ డ్రైవర్ ఎంత కష్టపడతాడో, రాత్రి పగలు నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే తెలుస్తుంది డ్రైవర్ బాధ ఏందో. ఇది డ్రైవర్లకి కించపరిచే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. అందరూ అట్లా ఉండరు. అర్థం చేసుకొని స్టేట్ లెవెల్లా, ఇండియా లెవెల్లా డ్రైవర్లకి ఒక గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగని మాకు నంది అవార్డ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్రైవర్లకి సెక్యూరిటీ ఉండాలా. వాళ్ళు కొడుతున్నారు. డ్రైవర్లు కొట్టడం ఏంటండి? పనిచేసే వాళ్ళందరికీ వాల్యూ ఇస్తారు, డ్రైవర్లకు వాల్యూ ఇయ్యరు. దయచేసి ఈ డ్రైవర్స్కి కూడా ఒక వాల్యూ ఇచ్చి, వాళ్ళకు ఒక పేర్లు ఉన్నాయి, పేరు పెట్టి పిలవండి. డ్రైవర్స్కి చులకనగా చూడొద్దండి దయచేసి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. చాలామంది చదువుకుని ఉన్నారు ఈ రోజుల్లో. మునుపటి రోజులు కాకుండా ఈ రోజుల్లో అందరూ డిగ్రీ బీకామ్ చేసే వాళ్ళు కూడా డ్రైవర్ పని చేస్తున్నారు. అర్థం చేసి డ్రైవర్లకు వాల్యూ ఇవ్వాలని కోరుతున్నా. నమస్కారం.